హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా టామరిన్ స్క్రబ్ ఎలా వాడాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఫోర్ హెడ్ మీద హెయిర్ రావాలి వచ్చే అవకాశం ఉందా అని నన్ను చాలామంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. వచ్చినప్పుడు అలానే క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. నేను చాలా ఫ్రాంక్గా సమాధానం చెప్తున్నాను. ఫస్ట్ దీనికే సమాధానం చెప్తాను. ఎందుకు అంటే నేను ఎప్పుడు చెప్తాను, మీకు స్కిన్కి బ్యూటీ ప్రాబ్లం ఏదున్నా కానీ దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. కానీ హెయిర్కి నేనే కాదమ్మా, ఎవరి దగ్గర సొల్యూషన్ ఉండదు. అది మీరు నమ్మాలి. హెయిర్ ఊడిపోయింది అంటే లేదా ఊడిపోతూ ఉంది అంటే దానికి 100 కారణాలు ఉంటాయి. ఇంకా 40 years 50 years వచ్చిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు చాలా వరకు హెయిర్ ఉంటుందని. కానీ దురదృష్టం కొద్దీ ఈ రోజుల్లో ఆ మాట 20 years వాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. అబ్బాయిలకి అయితే, అమ్మాయిలకు కాదు, మా అబ్బాయిలకి. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి ఇవిడ ఇలా చెప్తూ ఉన్నారు, అసలు మరి ఇంతింత అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ఇంతింత మంది వాడండి అని చెప్తూ ఉంటారంటే అవన్నీ అంటే పూర్తిగా అబద్ధాలని కూడా చెప్పను. మీకు అంతో ఇంతో రిజల్ట్ ఉంటుందమ్మా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత, అక్కడ రూట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఏమి వాడినా, ఎక్కడికి వెళ్ళినా, అమెరికా కాదు ఇంకెక్కడికి వెళ్తే కూడా మీకు తిరిగి జుట్టు వచ్చే ఛాన్స్ లేదు. ఇది నమ్మాలి మీరు. ఇక్కడ అంటారా మీకు రూట్స్ ఉంటే తిరిగి రావచ్చు కూడా, మీకు పోయిన జుట్టు అంతా కూడా తిరిగి రావచ్చు. దానికి ఆయిల్స్ హెల్ప్ చేస్తాయి, సీరమ్స్ హెల్ప్ చేస్తాయి, కొన్ని లోషన్స్ పనిచేస్తాయి, స్ప్రేస్ పనిచేస్తాయి. కానీ ఎవరైనా కానీ, నేనే కాదు, ఒకవేళ నేను చెప్తే కూడా అబద్ధమేమ్మా అది. మీకు ఇలా ఊడిపోయిన తర్వాత, ముఖ్యంగా ఫోర్ హెడ్ పైకి వెళ్ళిపోతున్న తర్వాత అక్కడ హెయిర్ రావడం అనేది జరగదుమా. ఇది తెలుసుకోండి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకి ఏంటి అంటే ప్రాబ్లం, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, ఇక్కడ ఊడిపోయేది ఒక సంగతి అటు ఉంచితే ముందు పైకి వెళ్ళిపోతూ ఉంది. అబ్బాయిలకైతే పాపం 23-24 years కంతా పైకి వెళ్ళిపోతూ ఉంది. పాపం పిల్లలు చెప్తూ ఉంటారు, మేడం కనీసం పెళ్ళయ్యేంతవరకన్నా జుట్టు ఉండాలి కదా అని చెప్పేసి. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇంకొద్ది రోజులు పోతే బట్టతలాలంటే పెద్దగా ఎవరు పట్టించుకోరేమో. ఎందుకంటే అబ్బాయిల సగం మందికి జుట్టు వెళ్ళిపోతుంది. మరి ఏం చేస్తారు చెప్పండి. చిన్న పిల్లలకు కూడా 18-19 years పిల్లలకు కూడా ముందు వెళ్ళిపోతూ ఉంది, సైడ్స్ వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ సెంటర్లో వెళ్ళడం అంటే బాల్ హెడ్ ప్యాటర్న్, అది వేరే విషయం. కానీ చాలా వరకు జుట్టు ఊడిపోతూ ఉంది. మరి రాదా అంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడంటే మీకు అక్కడ రూట్స్ ఉండాలి అమ్మా, కొంచెం గరుగ్గా ఉండాలి. అక్కడ ప్లెయిన్గా అయిపోయిన చోట మళ్ళీ వస్తుందని నమ్మకండి. ఇద్దరికీ రాదు. ఇంకా అమ్మాయిలకి ఇక్కడ రాదు, కానీ ఇక్కడ కొంచెం ఊడిపోయిన దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. అబ్బాయిలకైతే అది కూడా కనిపించడం లేదు. నేను రీగ్రోత్ ఆయిల్ అని ఒకటి ఇస్తాను, మీ అందరికీ తెలుసు. నేను ఇచ్చేటప్పుడే చెప్పిస్తాను, 4 నెలలు వాడండి, మీరు మహా వాడితే 2 బాటిల్స్, ఇదేం పెద్ద ఖర్చు కాదు, వాడి చూడండి, వచ్చిందా వచ్చినట్టు, లేదా అంటే మీకు వచ్చే ఛాన్స్ లేదు అని. 4-5 నెలల్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటే కనిపించేస్తుంది. 4-5 నెలల్లోనే రూట్ నుంచి హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ పూస్తే రాదుమా. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కూడా ఫోర్ హెడ్ ఒక 4 years బ్యాక్ వరకు కొంచెం కింద కొనింది. అసలు కరోనా వచ్చిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళిపోయింది, సైడ్స్ అంతా కూడా వెళ్ళిపోయింది. సో 50 years వచ్చిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళిపోయింది. 40 yearsలో ఇంకొంచెం కింద కొనింది. 30 yearsలో బాగా నాకు ఇక్కడ కొనింది మా హెయిర్. మరి ఎలా చెప్పండి, అది ఊడిపోతూ ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలకు ఆశ ఉంటుంది. ఎవరో ఒక ఆవిడ రాశారు, పాపం మా పాపకు 11 ఏళ్ళు మేడం, వెనకాల చాలా బాగుంటుంది, ముందు బాగా ఊడిపోతుంది జుట్టు అని చెప్పేసి. మరి అది చూడండి మా, టైట్గా ఏమన్నా వేస్తున్నారేమో మీ పాపకి జడలు చూడండి. పిన్స్ ఎప్పుడు పెట్టి ఉంచకండి. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లూజ్ హెయిర్ స్టైల్ వేసి ఉంచుకోండి. మెయిన్ ఫోర్ హెడ్ మీద జుట్టు ఊడుతుంది అంటే అంతకుముందు ఏంటి అంటే అనేవాళ్ళు, మా డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం ఉంటే ఊడుతుంది అనేవాళ్ళు, ఎక్కువ ఆలోచిస్తే ఊడుతుంది అనేవాళ్ళు. కానీ అవి ఒక కారణం మాత్రం, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఏమైనా కానీ ఫోర్ హెడ్ మీద జుట్టు ఊడిపోతూ ఉంటే తిరిగి రావడం అనేది చాలా కష్టం. ఉన్న జుట్టు నిలబెట్టవచ్చు, కానీ మళ్ళీ అక్కడ తిరిగి రావడం అనేది, రీగ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. మా హెయిర్ లైన్ దగ్గర ఏదన్నా మీరు అప్లై చేస్తే అంతవరకు హెయిర్ ఇంకొద్ది రోజులు నిలుస్తుంది. అంతేకాని ఇక్కడికున్న జుట్టు ఇక్కడ వరకు రావడం అంటే జరగదు. హెయిర్ అటాచ్మెంట్స్ అవి పెట్టుకోవాల్సిందే, మనం అంతగా ఫీల్ అవుతూ ఉంటే ఆర్టిఫిషియల్గా వెళ్ళాల్సిందే అన్నమాట. కాబట్టి ఆలోచించుకోండి.
నా దగ్గర కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మా ఆయిల్స్ ఉన్నాయి. కానీ నేను ఫ్రాంక్గా చెప్పిస్తాను ఇంతవరకే ఉంటుంది రిజల్ట్ అనేసి. ఉన్న జుట్టుని స్ట్రాంగ్గా ఇంకొద్ది రోజులు ఉంచుకోవచ్చు, లేదా డాండ్రఫ్ ఉంటే పూర్తిగా పోగొట్టుకోవచ్చు, సెన్సిటివ్ స్కాల్ప్ ఉంటే పోగొట్టుకోవచ్చు, అంటే టెండర్గా ఉంటుంది చూడండి, అలా ఉంటే పోగొట్టుకోవచ్చు. అంతేకాని ఫ్రంట్ ఊడిపోయిన జుట్టుని తిరిగి రావడం అంటే మాత్రం కష్టం. ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిందే అబ్బాయిలు అయితే. సో అది బాగానే సక్సెస్ అవుతున్నట్టుంది. మీరు మంచి డాక్టర్ని చూసి చేయించుకున్నారంటే రిజల్ట్ ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్, నా సజెషన్ కూడా. ఇకపోతే నా దగ్గర 2 రకాల టామరిన్ సీడ్ స్క్రబ్స్ ఉన్నాయమ్మా. ఒకటేమో టామరిన్ సీడ్ స్క్రబ్, ఇంకొకటేమో జస్ట్ టామరిన్ స్క్రబ్. ఇది చాలా డార్క్ ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది. ఇది టామరిన్ కొంచెం లైట్గా ఉంటుంది. సీడ్ స్క్రబ్ కొంచెం గరుగ్గా ఉంటుంది, గ్రెయినీగా ఉంటుంది అన్నమాట. సో టామరిన్ స్క్రబ్ ఇది గట్టిగా ఉంటుంది. మీరు కొంచెం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక 4-5 వాటర్ డ్రాప్స్ వేసారంటే సాఫ్ట్గా అవుతుంది. అది తీసి అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా, కళ్ళ పార్ట్ వదిలేయండి. అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచుకోండి 5 మినిట్స్ అయిన తర్వాత మీ చేతులు మళ్ళీ వెట్ చేసుకొని చిన్నగా రుద్దండి ఇలా ఫింగర్స్తో బాగా. ఇట్లా రుద్దొద్దమ్మా, ఎప్పుడు ఏది కూడా రుద్దకూడదు. ఫింగర్ టిప్స్తో స్మూత్గా ఇలా రుద్దండి. మీరు మెడ వరకు పెట్టుకోవచ్చుమా. సో బాగా అయిన తర్వాత 1 మినిట్ ఉంచుకొని క్లీన్ చేసేసుకోండి ముఖ్యంగా ఇది ఎవరికి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న చిన్న పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా రబ్ చేయకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. మీ స్కిన్ పీహెచ్ని మెయింటైన్ చేస్తుంది, బ్రైట్గా చేస్తుంది స్కిన్ని. ఇది దీని అడ్వాంటేజెస్ టామరిన్ స్క్రబ్. ఇకపోతే టామరిన్ సీడ్ స్క్రబ్, ఇది అద్భుతం. కానీ ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు, ఖచ్చితంగా వాడకూడదు. ఇదే కాదు, ఏ స్క్రబ్బు వాడకూడదు వాళ్ళు, ఈవెన్ సున్నిపిండి కూడా వాడకూడదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు బ్రహ్మాండంగా వాడచ్చు, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు వాడచ్చు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఇదేం లేదు కొంచెం తీసుకొని డాట్స్ పెట్టుకోండి ఫేస్ మీద. ట్యాప్ కింద చేయి పెట్టి ఫింగర్స్ కొంచెం వాటర్ అంటుతుంది కదా, దాంతో చిన్నగా అలా రుద్దండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్, 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ బాగా నీట్గా రుద్దుకోండి. బాగా ఫోమ్ లాగా వస్తుంది, బ్రైట్గా వస్తారు. కానీ కొంతమంది కొంచెం డ్రై అవుతుందంటారు, అలాంటి వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేయండి మీరు తర్వాత సోప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సమ్మర్లో అయితే అసలు ప్రాబ్లమే లేదు, డ్రైగానే ఉండదు. కానీ డర్ట్ అండ్ డస్ట్ని తీసేస్తుంది, స్కిన్ని స్మూత్గా చేస్తుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మంచిది, రెండు మంచిది పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి. కాకపోతే ఖచ్చితంగా ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడకూడదు. సో 2 రకాల స్క్రబ్స్ టామరిన్ స్క్రబ్ ఒకటి, టామరిన్ సీడ్ స్క్రబ్ ఒకటి, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ సో మీకు ఇంత చిన్న డబ్బాలు కూడా 1.5-2 months వస్తాయి అంత కొంచెమే వాడాల్సి వస్తుంది, మీరు ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. నావన్నీ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి నా ప్రోడక్ట్స్ అన్నీ. పెద్ద పెద్ద డబ్బాలలో ఇవ్వను, కానీ చిన్న డబ్బా అనిపిస్తుంది. కానీ మీకు మంత్స్ టుగెదర్ అంటే 1-2 నెలలు వస్తాయి అన్నమాట. కాబట్టి ట్రై చేయండి. ఇకపోతే ఇంకా నన్ను ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలని అడుగుతూనే ఉన్నారు. ప్రోడక్ట్స్ తీసుకోవడానికి చాలా నంబర్లు ఇచ్చాను సో చూడండి. ఇంకొక మంచి విషయం చెప్తున్నాను, ఉగాది వస్తుంది కదా. సో 25th నుంచి 31st వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాను 5 to 15% డిస్కౌంట్స్ ఇస్తున్నాను. సో మీరు తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి, అంటే అమౌంట్ని బట్టి మా వాళ్ళు ఇస్తారు. ఎవరైనా కానీ ఈ ఆఫర్ని యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువకి తీసుకుంటే 20% కూడా తగ్గిస్తారు అందరికీ కాదు, ఎక్కువ అమౌంట్ కంటే. అంటే ఇంత రేంజ్ అని పెట్టుకొని ఉన్నామన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ మా వాళ్ళు ఇస్తారు. సో 5 to 20% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాను అన్నిటి మీద 20% కాదు, దయచేసి గమనించగలరు, సరేనమ్మా. సో ఇది ట్రీట్మెంట్స్ మీద కూడా ఉంటుంది ఫేషియల్స్ మీద, ట్రీట్మెంట్స్ మీద కూడా ఉంటుంది, ప్రోడక్ట్స్ మీద కూడా ఉంటుంది. సో 1 వీక్ 25th నుంచి 31st వరకు. ఓకేనమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.